ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసే మోడీ చర్యలను వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. పని హక్కుపై బీజేపీ ప్రభుత్వం దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. శనివారం సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ 2025 బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఎందుకు రద్దు చేయబోతున్నారో మోడీ ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు. కొత్త బిల్లు ఉన్నా ఉపాధిని లేకుండా చేస్తుందని అన్నారు. వ్యవసాయ సీజన్లో రైతులకు కూలీల కొరత లేకుండా చూడాలనే నెపంతో రైతుల ముసుగు తగిలించారని విమర్శించారు. ఫిబ్రవరి 20 నుండి జూన్ 20 వరకు ఉపాధి హామీ పనులు 75% కంటే ఎక్కువగా జరుగుతాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని, అంటే వ్యవసాయ పనులు పెద్దగా లేని సమయంలో రైతులకు ఎంఎస్పీ పంట పెట్టుబడులు ఇవ్వకుండా తప్పించుకునేందుకే ఈ చర్యలని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉపాధి హామీ పనులకు 90% నిధులు కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా ఇప్పుడు రాష్ట్రాలు 40% వాటా ఇవ్వాలని చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర చేస్తోందని అన్నారు. పనులను 4 రకాలుగా విభజించి కోట్ల రూపాయల పనులను చేర్చడం అంటే యంత్రాలు కాంట్రాక్టర్లకు ఉపాధి హామీగా మార్చడమేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలన్న నిబంధనను కొత్త బిల్లులో రద్దు చేశారని అన్నారు. ద్రవ్యోల్బణం ఆధారంగా వేతనాలు పెరగాలన్న నిబంధనను కూడా తొలగించారని తెలిపారు. ఆధార్ నిబంధనను ఖచ్చితంగా అమలు చేయడం లేదని సుప్రీంకోర్టుకు ఇప్పటికే స్పష్టత ఇచ్చినప్పటికీ ఆధార్ లింక్ కొలతల పేరుతో వేతనాలు చెల్లించడం, 2 పూటల హాజరు, కేవైసీ వంటి చట్ట విరుద్ధ నిబంధనలను అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు బయోమెట్రిక్, ఏఐ, జీపీఎస్ను చట్టబద్ధం చేయడం అంటే పేదలను ఉపాధి హామీ నుండి తొలగించడమే తప్ప మరొకటి కాదని తీవ్రంగా విమర్శించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టమే కొనసాగాలని, పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించి మరింత పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, కుమ్మం కృష్ణారెడ్డి, ఔట రవీందర్, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, అద్దంకి నరసింహ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, ఎండి సర్దార్ అలీ, ఉడగుండ్ల రామకృష్ణ, గంజి రాజేష్, విష్ణుమూర్తి, అనురాధ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వము వ్యవసాయ కార్మికులకు, పేద రైతులకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తూ ఉంది. ఈ చట్టాన్ని రద్దు చేసి ఈరోజు వ్యవసాయ పేదల కడుపులు కొట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. 197 జీవో తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు ఉండబడే ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు కూలీల పనిని తగ్గించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తుంది. మొన్న పార్లమెంటులో జరిగినటువంటి ఈ బిల్లును ఈరోజు పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న తన మందబలముతో ఈ చట్టాన్ని ఆమోదించుకోవడం జరిగింది. 100 రోజుల పనిని కేవలం ఈరోజు దాన్ని 200 రోజులు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం పనిని ఎత్తేసేటువంటి కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో 60% కేంద్రము, 40% రాష్ట్ర ప్రభుత్వాలకు భరించాలని చెప్పేసి ఒక హుకుము జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు ఖజానా ఖాళీ అయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గతంలో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా యూపీఏ గవర్నమెంట్లో పేదలకు పని కల్పించాలని చెప్పేసి ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టాన్ని ఎత్తివేసి పేదలను మరింత పేదలుగా దిగజార్చే విధంగా, రోడ్డు మీద పడేసే విధంగా, కడుపులు మాల్చే విధంగా బీజేపీ కుట్ర చేస్తుంది. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ పేదలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాల్లోకి రావాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. ఈ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో పేదలు, రైతాంగము అందరూ కలిసి ఉపాధి హామీని రక్షించుకోవడానికి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్లో బీజేపీ తీసుకొచ్చినటువంటి సవరణని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఐఎం పార్టీ నల్గొండ పట్టణ కమిటీలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం అనేటటువంటి జరుగుతోంది. ముఖ్యంగా ఉపాధి హామీ 100 రోజులకు సంబంధించినటువంటి పనిని చట్టం రూపంలో ఉన్నటువంటి దాన్ని ఆర్డినెన్స్ రూపంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటటువంటి పనిని రాష్ట్రాలకు కూడా వాటాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. నిధులు పెంచాల్సినటువంటి ప్రభుత్వం నిధులు పెంచకుండా దానికి సంబంధించినటువంటి పేరు మార్పు ద్వారా ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ పనిని యథాతథంగా 200 రోజులకు పెంచాలని చెప్పి డిమాండ్ చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఈ 100 రోజుల పనిని తగ్గిస్తూ
రాష్ట్రాలకు 40%, కేంద్రానికి 60% అనే పద్ధతిలో ఈ వ్యవస్థనే మొత్తం నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ విధానాలకు నిరసనగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నల్గొండ పట్టణంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఉపాధి హామీని రక్షించుకోవడానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. గతంలో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఇది కాపాడుకోవడానికి ప్రజానీకం పెద్ద ఎత్తున ఉద్యమాలకు రావాలని చెప్పి ఈ సందర్భంగా 14 కోట్ల జనాభా ఇవాళ భారతదేశంలో 100 రోజుల పనులు పనిచేసే దాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి ఇలా దాంట్లో ఉన్న చట్టాలన్నీ కూడా గ్యారంటీ అనేది 100 రోజుల పనిని 200 రోజులు కావాలని ప్రజలు కోరుకుంటుంటే 100 రోజులలో ఎట్లా నిర్వీర్యం చేయాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. బాధాకరం ఏంటంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు నత్తికల పడిపోయినరు. అట్లనే ఆంధ్రాకి సంబంధించిన ఎంపీలు కూడా ఒక్కడు మాట్లాడలే. ఈ 14 కోట్ల జనాభా మీద ఎలాంటి ప్రేమ లేకుండా ఉండే పరిస్థితున్న అట్లనే తెలంగాణ వాళ్ళు పరిశీలించుకోవాల్సిన బాధ్యత ఉంది. కులమని మతమని ఏదైతే ఎన్నుకోవటం వల్ల ఇటువంటి చట్టాలు వచ్చి పేదవాని మీద ఇలా పిడుగుపడే పరిస్థితి బీజేపీ తీసుకొస్తుంది. ఏదైతే ఉందో 100 రోజుల పని ఇలా పేదవాడు 100 రోజులు కరువు కాలంలో పని చేసుకొని వానికాడ 4 రోజులు పని ఉపాధి దొరుకుతుందంటే దాన్ని కూడా ఇలా బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది. కనుక దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ ఇలా పిలుపునిస్తుంది. ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయడం కూడా జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా నిరసన చేయడం జరుగుతూ ఉంది. కేంద్రం బీజేపీ ప్రభుత్వము రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉంది. 197 జీవోను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే సిపిఎం పార్టీ తరఫున అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తాం.